విద్యుత్ ఛార్జీలు పెంచబోమని గతంలో మాటిచ్చామని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నామని అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో హోంమంత్రి అనిత అన్నారు. గత ప్రభుత్వంలో జగన్ రెడ్డి విద్యుత్ ఛార్జీలు పెంచబోమని 5 ఏళ్ల వ్యవధిలో 9 సార్లు విద్యుత్ పెంచారని ఆమె గుర్తు చేశారు. దీంతో ప్రజలపై 32,000 కోట్ల రూపాయల భారం ప్రజలపై పడిందని తెలిపారు. విద్యుత్ ఛార్జీలపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారని, ట్రూ ఆఫ్ ఛార్జీలు విషయంలో ప్రభుత్వం చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ కూటమి తరపున ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లోని కూడా విద్యుత్తుకు సంబంధించిన ఛార్జీలు పెంచబోమని చెప్పి ఆ రోజు కూడా మేమందరం కూడా మాటిచ్చున్నాం. ఇంతకు ముందు లాస్ట్ 19 to 24 జగన్మోహన్ రెడ్డి 19 లో అతను ప్రమాణ స్వీకారం చేసిన రోజునే అటొక ముఖ్యమంత్రిని ఇటొక ముఖ్యమంత్రిని పెట్టుకొని చేతులు రెండు చాచి నేను ఎట్టి పరిస్థితుల్లోని కూడా విద్యుత్ ఛార్జీలు పెంచను అని చెప్పి మాట్లాడి 5 సంవత్సరాల్లో సుమారుగా 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి దగ్గర 32,000 కోట్ల రూపాయలని ప్రజల మీద భారం వేసిన పరిస్థితి కూడా చాలా మందికి తెలుసు. మీ అందరికీ తెలుసు, మీ ఇళ్లలో కూడా కరెంటు ఛార్జీలు ఏ రేంజ్ లో వచ్చేవో మీ అందరికీ కూడా తెలుసు. మీరందరూ బాధపడడంతో పాటు ప్రజలందరూ కూడా బయటకు వచ్చి మేము ఎలక్షన్ క్యాన్వాసింగ్ లో వెళ్ళేటప్పుడు కానీ ప్రతిపక్షంలో పోరాటాలు చేసేటప్పుడు కానీ మా అందరికీ కూడా చెప్పిన సందర్భం. దాన్ని బేస్ చేసుకునే ఆ రోజు నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ఆ రోజు నుంచి అనుకున్నారు. ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి విద్యుత్ ఛార్జీల విషయంలో ఈ రోజు ఒక నిర్ణయం తీసుకొని ట్రూ అప్ ఛార్జెస్ గురించి కానీ వాటికి సంబంధించిన అన్ని 2019-24 మధ్య కాలానికి సంబంధించిన 4,498 కోట్ల ట్రూ అప్ ఛార్జీలను వసూలు చేసేందుకు ఏపీఆర్సీ కూటమి ప్రభుత్వానికి లేఖ రాస్తే దానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ భారం అంతా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గ పరిధిలో రోడ్లకు